భూమి మీద ఎక్కడైతే ధ్యానం జరుగుతూ ఉంటుందో అది స్వర్గంతో సమానమైన శక్తి పొందుతుందట. మరి ఎక్కడ ధ్యానం జరగదో అది చాలా రాక్షసుల రాజ్యం అయిపోతుందట. ధ్యానం జరిగిన చోట దేవతల రాజ్యం అవుతుంది. అందుకని మనం ధ్యానం చేద్దాం, అందరినీ ధ్యానవంతులు చేద్దాం. మన గురువు గారికి బాగా నచ్చే విషయాలు ఏంటంటే అందరినీ శాకాహారులుగా మార్చాలి. మీరు తినకండి అంటే ఆవిడ ఒప్పుకోడు. నువ్వు ధ్యానం చెయ్యి, ధ్యానం చెయ్యి, తెలుస్తుంది నీకే. భగవంతుడికి నచ్చే పుష్పాలు గులాబీలు మల్లెపూలు కాదండి. అహింస ప్రథమా పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహం, సర్వభూత దయా పుష్పం, క్షమా పుష్పం, శాంతి పుష్పం, దయా పుష్పం, కరుణా పుష్పం, సప్తమ పుష్పం ధ్యానం, అష్టమ పుష్పం సత్యం. ఇవట ఈ అష్టదళ పద్మాలతోటి భగవంతుణ్ణి అర్చించాలి. అంటే భగవంతుడు కోరుకునే మొట్టమొదటి పుష్పం అహింస. అందుకని పత్రిగారు కూడా అదే ముందు పట్టుకున్నారు. ఏ జీవి అర్ధాయుష్తో చావకూడదు. మనకి మన జీవితం మీద పూర్ణంగా బతకాలని మనం ఎలా కోరుకుంటామో ఆ జీవులు కూడా కోరుకోవాలి. అవన్నీ జన్మలు తీసుకుని అనుభవాలు నేర్చుకుని వచ్చాం. ఏ జీవిని చంపినా ఆ జీవి ఆయుష్ మనం తీసేసినా మనకి దుఃఖము ఇంకో రూపంగా వస్తుంది. అందుకని మనందరము శాకాహార ప్రచారం, ధ్యాన ప్రచారం, జ్ఞాన ప్రచారం. ధ్యానం దేనికి అంటే ఇచ్చిన మాటకి కట్టుబడి చెయ్యగలిగే శక్తి కోసం ధ్యానం. జ్ఞానం దేనికి అంటే సత్యలోక ప్రవేశం కోసం. సత్యలోకానికి వెళ్ళే అర్హత ఒక్క జ్ఞానానికే ఉంది. జ్ఞానం అంటే ఏంటి? నేను ఆత్మని, సృష్టి అంతా ఆత్మమయమే, సృష్టిలో సర్వజీవులు ఆత్మలే అనే ఇప్పుడు పాఠాలు వింటున్నాం. అనుభవపూర్వకంగా తెలుసుకుంటే ఆ అనుభవం మనకు వచ్చిన రోజున మనకి ఏ లోకం నుంచి భూమి మీదకి వచ్చామో ఆ లోకానికి వెళ్ళే అర్హత మనకు వస్తుంది. అందుకని ధ్యానం చేద్దాం, అందరినీ శాకాహారులుగా మారుద్దాం.